వెల్కమ్ టు PVR న్యూస్. మాచవపట్నంలోని మానికొండ కళ్యాణ మండపంలో నేడు సాయంత్రం 5 గంటలకు మినీ మహానాడు నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే జూలకంటి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ లావు, ఇన్ఛార్జ్ మంత్రి గొట్టపాటి, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి పలువురు పాల్గొంటారని ఆయన చెప్పారు. అనగా మే 19వ తారీఖున మాచర్ల నియోజకవర్గంలో వివిధ విద్యాశాఖల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం, అలాగే మాచర్ల మహానాడు కార్యక్రమం, అలాగే సిరిగిరిపాడు గ్రామంలో మొట్టమొదటిసారిగా మన పల్నాడు ప్రాంతంలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లకి ప్రారంభోత్సవం. ఈ 3 అంశాలు ఈ ముఖ్య అతిథులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు, అలాగే శాప్ అధ్యక్షులు రవి గారు, అలాగే కార్యక్రమాలు నియోజకవర్గంలో బిజీగా ఉన్న లేటుగా జాయిన్ అయ్యే గౌరవ ఆరోగ్య శాఖ మార్చిలు సత్యకుమార్ యాదవ్ గారు, మరి క్రీడా శాఖ మార్చిలు రాంప్రసాద్ రెడ్డి గారు, వీరందరూ కూడా, అలాగే నియోజకవర్గ అబ్జర్వర్ మద్దిరాల మ్యానీ గారు, వీరందరూ కూడా రేపటి కార్యక్రమాలకు విచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యా విధానంలో సమూలమైన మార్పులు, ప్రతి క్లాస్కి ఒక టీచరు ఉండాలని, ప్రతి స్కూలు కూడా పరిశుభ్రంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని మరి నారా లోకేష్ గారు సంకల్పంలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో మరి కారంపూడి KGBV స్కూల్కి 1.159 లక్షల రూపాయలు, దుర్గి KGBVకి 152 లక్షలు, మోడల్ స్కూల్కి 173 లక్షలు, అలాగే వెల్దుర్తి KGBVకి 180 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. వీటికి రేపు శంకుస్థాపన జరగబోతా ఉంది. అలాగే మహానాడు కార్యక్రమం మానికొండ కళ్యాణ మండపంలో రేపు సాయంత్రం 5 గంటలకి మరి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన బూత్ లెవెల్ ఏజెంట్స్ దగ్గర నుంచి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే ఈరోజు కుటుంబ సాధికార మరి సమితిని కూడా దిగ్విజయంగా 99% పైగా మరి ఏర్పాటు చేసిన కార్యకర్తలు, నాయకులందరినీ కూడా అభినందిస్తూ రేపు జరగబోయే మహానాడు కార్యక్రమం అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని, నాయకులు ఇచ్చే సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం మనం అందరం కూడా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి వారి విలువైన సందేశాలను కూడా రేపు అందిస్తారు.
ఈరోజు మనం తిరంగ యాత్రని చేపట్టాం. ఈ దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటున్న సమయం ఇది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా మెలగాల్సిన సమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈశాన్య భారతంలో ఏం జరుగుతూ ఉందనేది. అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు చైనా వాడు, ఒకవైపు బంగ్లాదేశ్, ఒకవైపు పాకిస్తాన్. ఎన్నున్నా కానీ మొక్కవోని ధైర్యంతో ఈరోజు భారతీయుల్ని మరి ధైర్యాన్ని శక్తిని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు మన త్రివిధ దళాలు ఎంతో సాహసోపేతంగా మరి పనిచేస్తూ శతాబ్దాలు కష్టపడి పోరాటం చేసి మనం సంపాదించుకున్న స్వాతంత్రాన్ని, దేశ సమగ్రతను, సమైక్యతను, అభివృద్ధిని కాపాడుకోవడం కోసం నరేంద్ర మోడీ గారి కృషి మరి అద్వితీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపటి రోజు ఒక పండగ వాతావరణం మాచర్ల నియోజకవర్గంలో ఉండాలి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన అందరం కూడా 27, 28, 29 కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. దానికి మరి సభ్యులు కూడా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం ఈ నియోజకవర్గంకి శాసనసభ్యుడిగా నియోజకవర్గం గురించి నేను చెప్పదలుచుకుంది. ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పేసి పదే పదే చెప్పాను. మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాను. మాచర్ల పట్టణానికి 135 కోట్ల రూపాయలతోటి అతి త్వరలోనే అమృత్ ద్వారా మాచర్ల పట్టణంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటిని అందించే కార్యక్రమం అతి త్వరలోనే ఏదైతే ప్రతి గ్రామానికి మంచినీటి అందించే కార్యక్రమం ఏదైతే ఉందో జలజీవన్ మిషన్, దానికి ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది. సర్వే జరుగుతూ ఉంది. ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పల్లెలు పట్టణాలకి అన్నిటికీ కూడా మంచినీరు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం మరి ఈరోజు జరగబోతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. దీనికి మరి జీవం పోసి జలజీవన్ మిషన్, చచ్చిపోయిన జలజీవన్ మిషన్కి ప్రాణం పోసి తన ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మళ్ళీ 2028 వరకు జీవం పోసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి అభినందిస్తూ మాచర్ల నియోజకవర్గ ప్రజల తరఫున, అంతేకాదు మాచర్ల పట్టణాన్ని కూడా అతి త్వరలోనే మరి అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. రోడ్లు వైడన్ చేయడంతో పాటు, గ్రీనరీ పెంచడంతో పాటు మరి ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయటం, ఒక పార్కుని ఏర్పాటు చేయటం కూడా అది త్వరలోనే శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా మాచర్ల పట్టణ వాసులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ విధానం, మా నాయకుడు నేర్పిన సిద్ధాంతం అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే సామాజిక న్యాయం జరుగుతుంది. ఒట్టి మాటలతోటో, కవ్వింపులతోటో, రెచ్చగొట్టడంతోటో, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు. ఎప్పుడైతే మనం అభివృద్ధి చేస్తామో ఆ అభివృద్ధి ఫలాలు కొంతమందికి ప్రత్యక్షంగా, కొంతమందికి పరోక్షంగా ఇక్కడున్న ప్రజలందరికీ కూడా అందుతాయని చెప్పేసి, అందులో అన్ని పార్టీల వారు ఉంటారు. వైసీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు.
అందరూ ఉంటారు. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న మనం చూసాం, ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడానికి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనకే పరిమితం కాలేదు, నిధులు కేటాయించి మరి టెండర్ల ప్రక్రియ కూడా జరుగుతుంది. అంటే ఇది చిత్తశుద్ధి, చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఊరక శంకుస్థాపన చేశాము, మా చేతులు దులుపుకున్నామన్నట్లు కాకుండా దానికి నిధులు కేటాయించి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కనీసం 5,000 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఒక లక్ష్యంతో మరి పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, పనిచేసే నాయకుడికి, అభివృద్ధిని అందించే నాయకుడికి మీ అందరూ కూడా మద్దతుగా నిలవాలి. ఈరోజు వైసీపీ వాళ్ళు అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం అప్పుల గుండంలో ఉన్నప్పటికీ కూడా తనదైన మరి పరిపాలన చాకచక్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయేదానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి విషయంలో కూడా మరి మా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు మరి పాటుపడుతున్న తీరుని కూడా మరొకసారి ప్రశంసిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.